హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చెక్కలు అంటే మామూలుగా శనగపప్పు వేసి నువ్వులు వేసి పెసరపప్పు వేసి చేస్తుంటారు, కానీ ఇవి ఆ చెక్కలు కాదండోయ్. మీరెప్పుడు వినని తినని చెక్కలు. అవేంటంటే బొబ్బర్ల పప్పు చెక్కలు, అలసందల పప్పు చెక్కలని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు. బొబ్బర్ల పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం రండి. ముందుగా 8 గంటల పాటు నానబెట్టిన ఈ అలసందలు 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు వరకు అలసందలను వేసుకోవాలి. ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నపూసను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెన్నపూస అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న బొబ్బర్ల పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. బొబ్బర్ల పేస్ట్ అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండి అంతా రవ్వలాగా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్లు సరిపోకపోతే మరికొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ని కప్పుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇక్కడ చెక్కలు ఒత్తటానికి నేను ఇక్కడ మనం డేట్స్ కొనుక్కుంటే ఒక పౌచ్ వస్తుంది కదా, ఆ పౌచ్ని ఇలా కట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కవర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. చెక్కలను ఒత్తుకోవడానికి ఇలాగ వెనకల ఉన్న ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ పైన కొద్దిగా ఆయిల్ని ఇలాగా వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు ఈ కవర్ పైన ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు దీనిపైన ప్లాస్టిక్ కవర్ కప్పేసి ఇప్పుడు నేను తీసుకున్న గిన్నెతో ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా ఈ చెక్కల్ని ఒత్తుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చెక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు ఫ్లిప్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇలా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అలసందల పప్పు చెక్కలు రెడీ. వీటిని బొబ్బర్ల పప్పు చెక్కలను కూడా అంటారు. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. బొబ్బర్ల పప్పు చెక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. చూశారు కదా కొత్తగా వెరైటీగా బొబ్బర్ల పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే, మీలాగే ప్రతి ఒక్కరికి నా ఛానల్ రీచ్ కావాలంటే ప్లీజ్ 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 లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.